జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు నిరీక్షణను కలిగించి దేవుని మాటలు నిన్ను బ్రతికించి నిన్ను రక్షించి నిత్య జీవమునొసగే జీవపు మాటలు జీవపు మాటలు. హృదయ పరీక్ష 31వ ప్రసంగం హృదయ పరీక్ష. చాలా టెలిఫోన్లు వచ్చినాయి, ఉత్తరాలు రాస్తున్నారు, ముఖాముఖిగా చెప్తున్నారు, అమ్మ హృదయ పరీక్ష అనే శీర్షిక మమ్మల్ని బాగు చేసింది. మరి హృదయ పరీక్ష అనే శీర్షిక ద్వారా నేను చాలా దీవింపబడినాననే సాక్ష్యం చెప్పింది. ఇటు అద్భుతమైన సాక్ష్యాలు మన సంఘంలో మనం వింటున్నాం. దేవుడు మన ప్రయత్నాలన్నీ కూడా సఫలపరుస్తున్నాడు. ఇంకా చాలా గొప్ప రీతిలో మన సంఘాన్ని దేవుడు నడిపించబోతున్నాడండి. దేవుని స్తోత్రం. ఇక్కడ అడుగు పెట్టిన తోడనే మీ యొక్క బంధకాలు తెగిపోతాయి, అపవాది క్రియలు లయమైపోతాయి, మీ శరీరాలకు ఆరోగ్యం దేవుడు ఇస్తాడు, మీరు కోరినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. ఇది ఒక పవిత్రమైన స్థలంగా మారబోతుంది. దేవునికి స్తోత్రం. దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ శాంక్టిఫైడ్ ప్లేస్ వేర్ యూ విల్ గెట్ ఆల్ ద ప్రేయర్స్ ఆన్సర్డ్. దేవునికి స్తోత్రం. కనుక మీరు మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ శాంక్చురీ. ఈ మందిరం మీరు వాడుకోవాలి, చక్కగా ప్రార్థనలు చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇది మరి దీని వెనక ఒక పెద్ద త్యాగజీవి, మరి యథార్థవంతుడు, నిష్కపటుడు, ఒక దైవజనుడు, మరి సమర్పించుకున్న ఒక వ్యక్తి, మరి ఆయన దర్శనాల చేత కట్టిన ఈ మందిరంలో దేవుని ప్రసన్నత మీరు చూస్తారని మాటి మాటికి మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు? హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారు. ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షికలో కృతజ్ఞత గల హృదయము అనే ఒక అంశం మీద మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. గ్రేట్ఫుల్ హార్ట్. చూడండి, మనం హృదయాన్ని పరీక్షించుకుంటున్నాం. ఒక కృతజ్ఞత గల హృదయం అనేది, ఒక తృప్తి గల జీవితం అనేది, దేవునికి స్తుతి యాగం చెల్లిస్తున్నావా? ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతిస్తున్నావా? దేవుణ్ణి స్తుతించడం మాత్రం సరిపోదు. 100 కీర్తనలు 100 మీరు ఒక్కసారి చూడండి. కీర్తనలు 100 4వ వచనం, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచు. కేవలం పెదవులతో దేవుని స్తుతిస్తే సరిపోతుందా? మరి దైవ కార్యాలు ఎలా జరగాలి? కృతజ్ఞత అర్పణలు కూడా మరి దేవునికి చెల్లించాలి. అది సరైన మాటనే. మరి ఎందుకంటే దేవుని వాక్యమే దాన్ని మరి మనకు రుజువుగా ఉంది. కృతజ్ఞతార్పణలతో నువ్వు దేవుని సన్నిధికి రావాలి. మరి ఒక చోట పరిశుద్ధ గ్రంథంలో ఉంది, పాత నిబంధనలో నీవు రిక్త హస్తములతో దేవుని సన్నిధికి రాకూడదు. డోంట్ కమ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. ఎందుకంటే వట్టి చేతులతో నువ్వు ఏమో అడగడం లేదు ఇక్కడ. అంటే ఇక్కడేమో చాలా ఎక్కువ ఉన్నట్టు కాదు. అడగడం లేదంటే ప్రజలను ఊరికి విసిగించకూడదు, వారికే ఉండాలి ఆ జ్ఞానం. ఇన్ని కార్యాలు ఎలా జరుగుతుంది? హౌ కెన్ సో మెనీ థింగ్స్ టేక్ ప్లేస్ వితౌట్ మనీ? కనుక చాలా అవసరం మీ యొక్క పాలు పంపులు. కానీ మాటి మాటికి రెచ్చగొట్టడం నాకు ఇష్టం లేదు. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్. ఊరికే ఇవ్వండి ఇవ్వండి. ఎందుకంటే విసిగిపోయినా శ్రీమంతుడైన దేవుడు, నువ్వు ఇస్తే సంతోషంగా ఉత్సాహంగా దేవుని సేవకు ఇవ్వాలి. అంతే, నువ్వు ఇవ్వాలి. ఇది అదొక కట్టడ. మరి ఇచ్చి నువ్వు దీవెన పొందాలి, అది నీకు తెలిసి ఉండాలి. ఇవ్వకుంటే నీకు ఆశీర్వాదాలు రావు. నీ పంటను తినివేసి పురుగును దేవుడు గద్దిస్తాడు, సమృద్ధిగా నీకు తిరిగి ఇస్తాడు. అది నీకు తెలిసి ఉండాలి. కానీ ఊరికే ఇవ్వండి 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 అని మరి ఆరాధన సమయంలో చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మీకు తెలిసి ఉండాలి, వాక్యం ఉపదేశించడం మా బాధ్యత ఉన్నది. ఎందుకంటే మీరు దీవింపబడాలనే కోరిక మాకున్నది. దేవునికి స్తోత్రం. కనుక ఈ కృతజ్ఞత గల హృదయంలో ఇదొక భాగం అన్నమాట. కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి ఎదుర్కోవాలి, కృతజ్ఞత అర్పణలు కూడా చెల్లించాలి. ఎంతమంది ఏకీభవిస్తున్నారు? హల్లెలూయా. కనుక దేవుడు కృతజ్ఞత గల హృదయాన్ని కోరుతూ ఉన్నాడు. స్తుతి లేకుంటే నీకు ఘనత కూడా ఉండదు.
మరి ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి అని పౌలు భక్తుడు మొదటి తెస్సలోని 5:18 సెలవిస్తున్నాడు. ప్రతి విషయంలో దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చూడండి. హెబ్రూస్ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. జిహ్వ ఫలము, స్తుతి అంటే జిహ్వ ఫలం అంటే ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్. నీ స్తుతి నుండి, మరి నీ హృదయం నిండిన దాన్ని బట్టి ఆ నోటి నుండి ఆ ఫలము దేవునికి నువ్వు ఇవ్వాలి. ఎల్లప్పుడూ స్తుతి చెల్లించాలి, జీవ ఫలాన్ని దేవునికి అర్పించాలి. ఎందుకంటే స్తుతుల మధ్యలోనే దేవుడు ఆసీనుడై ఉంటాడు. మనకందరూ తెలుసు, ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడు. కొందరు ఉన్నారు, 4 రకాల మనుషులు ఉంటారంటే లోకంలో. కొందరేమో ఎప్పుడు సణుగుతుంటారు, వాళ్ళకి స్తుతి అనేదే తెలియదు, వాళ్ళకు గునుగడం సనగడమే తెలుసు అన్నమాట. ప్రతిదానికి కూడా సణుగుతూ ఉంటారు. సణుగుతే సంహారకుడు వస్తాడని మనము సణుగుడు అనే హృదయ పరీక్ష శీర్షికలో నేర్చుకున్నాం. వేర్ దెర్ ఇస్ మర్మరింగ్ అండ్ గ్రంబ్లింగ్ డెత్ విల్ కమ్, అంటే సంహారకుడు వస్తాడు. ఇశ్రాయేలు చరిత్రలో మనం కూడా చూస్తున్నాం, వారు స్తుతించకుండా సణిగినందుకు అరణ్యములో కుప్పలుగా కూలిపోయినారు. సణగకూడదు ఎప్పుడు. ఈ తెగకు చెందిన వారు స్తుతించరు, కేవలం సణుగుతూ ఉంటారు. రెండవ తెగకు చెందిన వారు సణుగారు, స్తుతించరు. వారు సణుగారు, వారు దేవుణ్ణి స్తుతించరు కూడా. అలాంటిది కూడా దేవునికి అయిష్టమని మనం తెలుసుకోవాలి. మూడవది, మంచి జరిగితేనే స్తుతిస్తారన్నమాట. అంటే వారి జీవితంలో ఏదైనా శుభకార్యాలు జరిగితే 2 చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్తారు, స్తుతిస్తారు. కానీ వేరే విషయంలో వారు దేవుని స్తుతించరు. 4వ తెగకు చెందిన వారు ఏంటంటే ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి జరిగినా, చెడు జరిగినా, బిడ్డ పరీక్షలో పాస్ అయినా, ఫెయిల్ అయినా, మరి వ్యాపారంలో లాభం వచ్చినా, నష్టం వచ్చినా, శత్రువులున్నా, మిత్రులున్నా, ఆరోగ్యం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, మేలైనా, కీడైనా, ప్రతి విషయంలో దేవునికి ఏం చేస్తారు? స్తుతి చెల్లిస్తారు. ఎందుకంటే ఇట్టివారు దేవునిలో ప్రగాఢమైన నమ్మకం కలిగిన వారు. రోమీలకు రాసిన పత్రిక 8:28 దేవుడు ఏర్పరచుకున్న వారు, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతుందని వారి విశ్వాసం. కాబట్టి వారు దేవుని చేతిలో ఉన్నారు, దేవుని అరచేతిలో చెక్కబడి ఉన్నారు. దేవుని సెలవు లేకుండా వాళ్ళ తల వెంట్రుకల్లో ఒక్కటైనను నేలకు రాలేదనే విశ్వాసం. నేను దేవుని బిడ్డను, దేవుని సెలవు లేకుండా నాకు ఏమీ సంభవించదనే విశ్వాసంతో ఎల్లప్పుడూ వారు స్తుతియాగం చేస్తారు, స్తుతిస్తూ ఉంటారు. మొదటి తెగకు చెందిన వారు ఏం చేస్తారమ్మా? సణుగుతారు. రెండవ తెగ సణుగారు, స్తుతించారు. మూడవది మంచి జరుగుతూనే స్తుతిస్తారు. 4వది ఎప్పుడు దేవుని స్తుతి. మనం ఏ తెగకు చెందిన వారు? అవునా? ఏది? చేతులు చూపెట్టండి. హల్లెలూయా, థ్యాంక్ యూ. మనం మరి ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. 34వ కీర్తన 1వ వచనంలో కీర్తనకారుడు ఏమంటున్నాడు? మనమందరం ఏకంగా కూడి ఆయన నామమును ఘనపరచెదము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను. ఎల్లప్పుడు, నిత్యము అని అంటున్నాడు. నేను ఎల్లప్పుడు ఆయనను స్తుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. 2వ వచనం, యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడం, ఆయన నామాన్ని గొప్ప చేయడం, అది చాలా ఉన్నతమైనది. ఎందుకంటే ఒక గ్లాస్ నీళ్లు నా చేతికి వచ్చినప్పుడు కూడా స్తుతించడం అలవాటు చేసుకున్నాను. దేవా, థ్యాంక్ యూ జీసస్. మోని మరి నీళ్లు గొంతులో మింగాలంటే కూడా ఎవరి సెలవు కావాలండి? దేవుని సెలవు కావాలి. బా, ఆ నీళ్లు త్రాగడానికి, ఆహారము భుజించి తృప్తి పడడానికి, నీ కష్టార్జితం అనుభవించడానికి, నీ కీడు రాకుండా కాపాడబడడానికి, రాకపోకలు దేవుడు కాపాడాలి. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనది. స్తుతి ఎంత మరి ప్రాధాన్యత గలది. నొప్పి కాళ్ళు నొప్పి, నా కాళ్ళు నొప్పి అని గునగడమే తెలుసు, కానీ అసలు కాళ్ళు మంచిగా ఉన్నాయని ఎప్పుడైనా స్తుతిస్తారా? లేదు. చెప్పులు లేవు, షూస్ లేదని ఏడుపే, కానీ అసలు 2 కాళ్ళు ఉన్నాయని ఎప్పుడైనా దేవుని స్తుతిస్తావా? స్తుతించు. అందుకే ఏడుపు మానాలి, సణుగుడు మానాలి. ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు. కనుక దేవుడు ఇచ్చిన అవయవంల కొరకు స్తుతించాలి, అన్నపానముల కొరకు స్తుతించాలి, అన్న వస్త్రాల కొరకు స్తుతించాలి, ఇచ్చిన ఉద్యోగం కొరకు స్తోత్రం,
ఇచ్చిన ఆహారం కొరకు స్తోత్రం. నాకు తెలుసండి, ఒక వ్యక్తి ఎప్పుడైనా ఆహారం ముందు పెడితే సనగడం, గునగడం, ఆ ప్లేట్లు ఎత్తేయడం, మరి ఇసిరి కొట్టడం, భార్యను తిట్టడం, జగడగొండి అనమాట. ఎప్పుడు అసమాధానమే కుటుంబంలో. మరి ప్రథమ కుమార్తెను దేవుడు తీసేసినాడు. చూడండి, నాకు అనిపించింది, బా ఆ యొక్క దేవునికి ఎంత కోపము ఈ సనగడి వారం మీద. ఆహారం నీ వద్ద వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? స్తోత్రం చెల్లించాలి. ఆహారం ప్రార్థన చేసే నువ్వు మింగాలట. ప్రార్థన చేయకుండా ఆహారం మృంగడి వారి గురించి వాక్యంలో ఉన్నది. ఆహారం నీ దగ్గర ఉంది, థ్యాంక్ యూ జీసస్, స్తోత్రం ప్రభువా అని స్తుతిస్తూ నువ్వు ఆహారం తినాలి. ఎందుకంటే ఆ కృతజ్ఞత స్వభావం నీకు మరి అంతగా నీలో ఉండాలి. ప్రతిదినం నువ్వు బ్రతుకుతున్నావు, చలిస్తున్నావు అంటే అది ఎవరి కృప అండి? దేవుని కృప. దేవుని కృప లేకుండా నువ్వు ఏమైపోతావు? మట్టి పాలైపోతావు కదా. 68వ కీర్తన 19వ వచనం చూడండి, 68:19. ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. అనుదినము ఆయన మన భారము ఏం చేస్తున్నాడు? భరిస్తున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. అనుదినం ఆయన భారం భరిస్తున్నాడు. నీకు ఎంత భారం, కుటుంబ భారం, పిల్లల భారం, అప్పు భారం, రుణ భారం, పాప భారం, రోగ భారం, ఇవన్నీ ఉన్నాయి. కానీ నువ్వు ప్రార్థన చేసి నీ భారాన్ని ఎవరికి అప్పగిస్తున్నావు? దేవునికి అప్పగిస్తున్నావు. ఆయనే నీ భారం వహిస్తున్నాడు. అందుకే వాక్యంలో ఉంది, కీర్తనలు 55:22, నీ భారము యెహోవా మీద మోపు. మరి ఆయన మోస్తున్నాడా లేదా? చెప్పండి, ఆయన మోస్తున్నాడా? మోస్తున్నాడు. ఆయన మోస్తున్నాడు కదా. అనుదినము ఆయన నీ భారాన్ని మోస్తున్నాడు. అందుకే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. నీవు ఆత్మీయ జీవితం కొరకు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. చాలామంది ఏమి కావాలి ఇవన్నీ అడుక్కోవడమే స్వభావంగానే. అదే నేను అంటున్నాను కదా, ఒక ప్రొవిజన్ స్టోర్ పోయి ఒక లిస్ట్ ఇచ్చి నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చి అక్కడ నిలబడతారు కదా, అలాగుంటుంది కొందరి జీవితం, ప్రార్థన జీవితం. అలా కాదు. స్తుతులతో దేవుణ్ణి ఎదుర్కోవాలి. దేని విషయం చింతించదు కానీ ప్రతి విషయము ప్రార్థన, విజ్ఞాపన, హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులతో నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము నీ హృదయానికి, నీ తలంపులకు కావలి ఉండి నిన్ను రక్షిస్తుంది. కాబట్టి నువ్వు స్తుతించాలి. నువ్వు ఎప్పుడైనా స్తుతించినావా? యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ అనే సంఘము నీకు దొరికిందని స్తుతించినావా? ఎంతమంది స్తుతించినారని? బా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి కాపరిని దర్శనంతో కూడా నిలబెట్టినాడని ఎప్పుడైనా స్తుతించినావా? హల్లెలూయా. మాకు వాక్యం ఇచ్చి మమ్మల్ని పోషిస్తున్నావు దేవా అని ఎవరైనా స్తుతించినారా? దేవా నీకు స్తోత్రం. నువ్వు ఎప్పుడు స్తుతించినప్పుడు కేవలం అన్నం కొరకు, నీళ్ళ కొరకు మాత్రం కాకుండా, బట్టల కొరకు, ఉన్న ఇల్లు కొరకు, ఉద్యోగం కొరకు కాకుండా, దేర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. ఒక మంచి సహవాసం, మంచి నాయకత్వం, చక్కని వాక్య పరిచర్య, మరి ప్రార్థనా జీవితం, పరిశుద్ధాత్మ అనే వరం, ఇవన్నిటి కొరకు కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మరి ఇంకా దేవుని స్తుతించేది నీకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు దేవుని స్తుతించాలి. సమ్ పీపుల్ టేక్ హెల్త్ ఫర్ గ్రాంటెడ్. అంటే నాకు ఇప్పుడు అన్ని మంచి ఆరోగ్యం ఉంది, నాకేం కాదని అనుకుంటారు. అది ఎంతసేపు మనిషి జీవితం నీటి బుడగలాగా అడవి పువ్వు పూసినట్టు వాడు పూస్తున్నాడు, గాలి వీచగా అది లేకపోను. కాబట్టి క్షణ క్షణం కూడా నీకు కావాలి దేవుని కాపుదల. ఆరోగ్యం కొరకు దేవుని స్తుతించాలి. అవయవాలన్నీ దేవుడు కాపాడినందుకు దేవునికి స్తోత్రం. ఎన్ని అవయవ లోపాలతో కొంతమంది బిడ్డలు పుడుతూ ఉంటారు. మొన్న చూసినాను, 2 కళ్ళు కనబడడం లేదు. నేను అన్నాను, ఏంటి ఎప్పుడు పోయింది నీకు చూపు అంటే, నేను పుట్టు గుడ్డివన్నమ్మ. అంటే తల్లి గర్భం నుండి వచ్చినప్పుడే 2 కళ్ళు లేవు. ఎప్పుడైనా దేవుని స్తుతించినారా? చక్కని చూపు దేవుడు ఇచ్చినందుకు స్తుతించినారా? ఇప్పుడే మీకు తెలుస్తుంది స్తుతించాలని కదా. చక్కని చూపు దేవునికి స్తోత్రం, చక్కని వినికిడి దేవునికి స్తోత్రం, నాలుక, మరి చూడండి నోరు, మరి దేవుడిచ్చిన అవయవాలన్నీ ఎంత అద్భుతంగా దేవుడు సృష్టించినాడు. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. హల్లెలూయా. సామ్స్ 139 14th verse. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి నేను చెప్పిన మాట ఇక్కడ ఉంది కదా, అందును బట్టి. ఎందుకంటే నీవు నన్ను ఎంత అద్భుతంగా సృష్టించినావు నాయన, ఎంత చక్కగా నన్ను మరి నిర్మించినావు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిసయుడు కూడా స్తుతించినాడు అంటండి.
పరిసయ్యుడు కూడా ఆలయంకి వెళ్ళి స్తుతించినాడు. ఎందుకు స్తుతించినాడు తెలుసా? నేనే నీతిమంతున్నని, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను ఇతరుల కంటే చాలా పరిశుద్ధుణ్ణి, మరి ఇంకా నా ఆస్తిలో భాగము దశంభాగం ఇచ్చి నేను ఆలయానికి ఇస్తున్నాను, ఇలాగ డంబం బలకుతో అందుకొరకు నేను నిన్ను స్తుతిస్తున్నానని. ఈ సుంకర్యలాగా కూడా నేను కానందుకు నీకు స్తోత్రములు అంటాను. అలాంటి స్తుతి దేవుడు అందుకోడు. యథార్థవంతుల స్తుతులు ఆయన అందుకుంటాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. మరి పౌలు భక్తుడు ఎందుకు స్తుతిస్తున్నాడో చూద్దాము. 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను గాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే. హల్లెలూయా. నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప అని పరిశుద్ధులైన అపోస్తలులైన పౌలు అంటున్నాడు. వాట్ ఎవర్ ఐ యామ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్. 40 రోజులు మనము సిలువను ధ్యానించినాం. అది మన శక్తి కాదు, మన భక్తి కాదు, అది కేవలము దేవుని యొక్క కృపయే. అందుకొరకు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మనము మన యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు అతిశయించడానికి, కానీ పౌలు వలె మనం నేర్చుకోవాలి. ఏమై ఉన్నామో ఈరోజు అది కేవలము దేవుని యొక్క కృపయే అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని స్తుతించాలి. కొన్నిసార్లు నీ జీవితంలో ఇబ్బందులు, ఇరుకులు, దుఃఖము, అవమానము, అనుమానము, ఇలాంటి నిందలు, కొన్నిసార్లు మనుషుల తిరస్కారము, చేదు అనుభవాల కొరకు కూడా దేవుని స్తుతించడానికి విశ్వాస సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఈవెన్ ఇఫ్ థింగ్స్ గో రాంగ్, even if the situation is turning bitter, still you have to praise God. Hallelujah. అప్పుడు కూడా నీ హృదయంలో ఏముండాలి? స్తుతి ఉండాలి. యోబు తన జీవితంలో ఎంత బాగా స్తుతిస్తున్నాడంటే 10 మంది పిల్లలు ఒక్కటే రోజు చనిపోయినారు. ఆయన కలిగిన ఆస్తి అంతా నష్టమైపోయింది. అయ్యో, ఒక్క మాట అయినాను దేవుని దూషించలేదంట, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదంట. ఏమంటున్నాడు చూడండి, యోబు 1:21. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక. హల్లెలూయా. అని అన్ని పోయినాయి. ఇక యోబుకు అసలు మిగిలిందంటూ ఏది లేదు. ఒక భార్య మిగిలింది, ఆమె కూడా మంచిది కాదు, జగడగొండి. అదొక నెససరీ ఈవిల్ అయిపోయింది. నెససరీ ఈవిల్, అది ఉన్నది కానీ లాభం లేదు, ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. తిట్టే భార్యలు ఉన్నవారు కూడా స్తుతించాలని యోబు ఒక సైలెంట్ మెసేజ్ ఇస్తున్నాడు అనమాట. ఈస్ గివింగ్ ఎ సైలెంట్ మెసేజ్. ఈవెన్ యూ హ్యావ్ ఏ జగడగొండి భార్య, కీప్ ఆన్ ప్రైజింగ్ గాడ్. హల్లెలూయా. ఈ భార్యని ఇచ్చిన స్తోత్రం. ఆమె తిడుతున్నందుకు నా భక్తి ఏమైంది? ఎక్కువ అయిపోతుంది. అందుకొరకు నీకు స్తోత్రం. నేను ఎప్పుడు అంటాను, తిట్టే భర్తలు ఉంటే భార్యలు భక్తురాలు అయిపోతారు, తిట్టే భార్యలు ఉంటే భర్తలు ఏమవుతారు? భక్తులైపోతారు. యోబు అట్టనే అయిపోయినాడు, చాలా భక్తిపరుడు. ఎందుకు అయిపోయినాడంటే నాకు అసలు రహస్యం అర్థమైంది. 24 గంటలు తిడుతుంది అనమాట ఆమె. 24 గంటలు తిడుతుంది. జగడగొండి భార్య తిడుతూనే ఉంటుంది. అయ్యో, అన్ని నష్టం అయిపోయింది, ఒక జగడగొండి భార్య మాత్రమే మిగిలిపోయింది. అయినా కృతజ్ఞత గల హృదయం. ఏమంటున్నాడు చూడండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతిలో ఏ విషయం అందులో యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. భార్యకు జ్ఞానం లేదు. ఆమె అంటుంది 2వ అధ్యాయంలో అంటుంది, నువ్వు దేవుని శపించు, దేవుని దూషించు, చావు నీవు అంటుంది. 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను మొదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమ్మనే. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తుల మనస్తత్వాలు చూడండి, వారి మనోభావాలు చూడండి. ఏ సమయమందు కూడా స్తుతించడానికి సిద్ధంగా యోబు భక్తుడు ఉన్నాడు. భార్య అంటుంది, దేవుని దూషించి చావయ్యా, నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు ఇంకా. ఈ యోబు భర్త చనిపోతే ఈమెమవుతుందండి? ఈమెనేమంటారు లోకం? విధవరాలు అంటారు. అయినా పర్వాలే, అంత మూర్ఖురాలన్నమాట. భర్తను చావు అంటారు. కొన్ని పరిస్థితుల్లో సమస్యలు ఎక్కువైనప్పుడు స్త్రీలు ఇలాగే అంటారు. వారు అంటే తెలివిలేని మాటలు మాట్లాడతారు. భర్తను చావు అంటారు. చావు పోత అట్టనే లారీ కింద పడు. అయ్యో, ఎందుకు అటువంటి మాటలు? దేవుని బిడ్డలు అలాంటి మాటలు ఆడొద్దు అస్సలు. అట్లా కోరొద్దు కూడా.
జీవ మరణములు నీ వశం కాదు, ఎవరి వశంలో ఉంది? దేవుని వశం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. నీ పరిస్థితులు ఎంత కష్టతరంగా ఉన్నా, ఎన్ని బాధలు నువ్వు అనుభవించినా, ఎంత చేదు నువ్వు అనుభవించినా, ఎవరు చావు కోరదు. ఆ చావు ఒకవేళ ఎవరికన్నా నువ్వు కీడు కోరితే ఆ కీడు నీ మీదకి వచ్చే అవకాశము ఉన్నది. దేవుడు తన కోపాన్ని తిప్పుకుంటాడంట. కాబట్టి నువ్వు ఎల్లవేళలా దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. ప్రభువానికి స్తోత్రం. ఇలాంటి భర్తను ఇచ్చినందుకు కూడా వందనాలు. చాలామందికి భర్తలు లేరు, మరి ఇచ్చిన ఒక భర్తను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అంతగా దేవుడు స్తుతి నీ యొద్ద నుండి కోరుతున్నాడని నువ్వు మర్చిపోకూడదు. చాలామంది ఆపత్కాలంలో దేవుణ్ణి మరి మొర్ర పెడతారు. 50వ కీర్తన 15వ వచనంలో ఇట్ ఇస్ టెలిఫోన్ నంబర్ ఫర్ క్రిస్టియన్స్ అంటారు. క్రైస్తవుల ఫోన్ నంబర్ ఇది దేవుణ్ణి మొరపెట్టుకోవడానికి. 50 కీర్తన 15వ వచనం. ఆపత్కాలమా నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు. అయితే ఇదే వాక్యం చూస్తాం కదా, దానికి ముందు ఒక మాట ఉంది, ఒక కండిషన్ చూడండి. 14వ వచనం. దేవునికి స్తుతి యాగము చేయం, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లింపు. అప్పుడు నువ్వు ఆపత్కాలంలో మొరపెడితే దేవుడు వింటాడని అర్థం. కేవలం ఆపదలో మొరపెట్టడం కాదు, నువ్వు చేయాల్సిన పనులన్నీ చేయాలి. స్తుతుల్లో మరి దేవుని సన్నిధి నువ్వు పొందుకోవాలి. అప్పుడే అపాయము నుండి నీవు విడిపించబడతావు. దేవుని మహిమపరిచే అవకాశాలు నీకు దేవుడు ఇచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి స్తుతించాలి. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? 103వ కీర్తనలో పెద్ద లిస్ట్ ఉంది, నువ్వు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలని. ఒకసారి తీయండి. నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకు. ఎందుకు అన్నప్పుడు మీరు ప్రతి వచనంలో ఒక కారణం చూస్తారు. యూ విల్ సీ ఎ రీజన్ వై యూ షుడ్ ప్రైజ్ గాడ్. ఒకటి చూసినప్పుడు మరి నీ దోషములన్నిటిని ఆయన క్షమిస్తున్నాడు, సంకటములన్నిటినీ కుదురుస్తున్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచిస్తున్నాడు, కరుణా కటాక్షముల్ని కిరీటంగా ఇస్తున్నాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు, ఆయన నీతి కార్యాలు జరిగిస్తున్నాడు, బాధింపబడే వారికి న్యాయం తీరుస్తున్నాడు, ఇంకా 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 అనేకమైన కార్యాలు మీరు చదువుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి, స్తుతించాలి. హల్లెలూయా. ఇది ప్రార్థనా సంఘంగా ఇప్పుడైతే పిలువబడుతుంది, యూపీఎఫ్. నాకు ఒక ఆశ ఉంది, స్తుతుల సంఘం అయిపోవాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థనా గోపురం అయితే ఇప్పుడు ఉన్నది, కానీ ఒక స్తుతుల గోపురం కూడా, ఒక ప్రైజ్ టవర్ మనకు కావాలి. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రార్థనా గోపురంలో ప్రార్థనలు జరుగుతాయి, స్తుతుల గోపురం ఏం కావాలి? స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థనలు అందరూ చేస్తారు, కానీ స్తుతి చేయడమే కరువు అయిపోయింది. అంటే దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతే స్తుతులు రావు. నిమిషం నిమిషం కూడా ఆయన చేసిన ఉపకారాలు నువ్వు ధ్యానిస్తూ స్తుతించినప్పుడు పాపం చేయవు. యూ విల్ నాట్ సిన్, యూ విల్ నాట్ డౌట్ గాడ్. ఇశ్రాయేల్ ప్రజలు పాపం ఎందుకు చేసినారంటే దేవుడు చేసిన మేళ్లను వెంటనే వారు ఏం చేసినారంట? మర్చిపోయినారంట. వెంటనే మర్చిపోయినారంట. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని నీవు మరవద్దు. మరిస్తే పాపం చేస్తావు, మరిస్తే నువ్వు అనుమానం పడతావు, మరిస్తే నీకున్న విశ్వాసం కోల్పోతావు. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. 105వ కీర్తన మొదటి 2 వచనాలు మీరు చూసినప్పుడు ఆయన చేసిన కార్యముల గురించి నువ్వు మాట్లాడాలి, నువ్వు సంభాషించాలి, ఒకరితో ఒకరు మీరు చర్చించుకోవాలి దేవుడు చేసిన కార్యాలను. 105వ కీర్తన 2వ వచనం. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడు. నువ్వు ఆయనను స్తుతించాలి, ఆయన కార్యముల గురించి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన ఉపకారాలను మనం సంభాషించాలని వాక్యము సెలవిస్తుంది. మరి ఇంకో మాట చదువుకుందాం. అది కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. హల్లెలూయా. మీరు ఇంటి వలె కట్టబడాలని, వేరుపారి స్థిరపరచబడాలని, మీరు మరి నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మీరు విస్తరించాలని ఒక ఆదేశం ఇక్కడ మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు
హృదయ పరీక్ష అనే శీర్షికలో ఈ కృతజ్ఞత స్వభావం మనకుందా అని మనం పరీక్షించుకోవాలి. దేవా, నేను నిన్ను స్తుతిస్తున్నానా? నువ్వు ఇచ్చిన మేళ్ళన్నీ అనుభవిస్తున్నాను, కానీ స్తుతి నాకుందా? జిహ్వ ఫలము నీకు అర్పిస్తున్నానా? నిత్యము నిన్ను స్తుతిస్తున్నానా? ప్రతి విషయంలో నేను స్తుతిస్తున్నాను, లేకుంటే ప్రతి విషయంలో నేను సణుగుతున్నానా? దేవా, స్తుతుల మీద నీ వాసునుడై ఉంటావు. స్తుతుల చేత నీ సన్నిధిని మేము మా గృహాల్లో, మా హృదయంలో, మా యొక్క పరిస్థితుల్లో దింపుకోవడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, నాయనా, గోనె పట్టు విడిపించి స్తుతి వస్త్రము ధరింపజేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తానన్నావు. భారభరిత హృదయానికి స్తుతి వస్త్రము ధరింపజేయడానికే ఈ లోకానికి నీవు మనుష్య కుమారునిగా అరుదించినావని మేము వాక్యం నుండి చూస్తున్నాము. నాయనా, స్తుతుల్లోనే నీవు మరి ఆ నివాసము చేస్తావని వాక్యం ద్వారా మేము నేర్చుకుంటున్నాము. ప్రతి విషయంలో మేము స్తుతించడానికి సహాయం దయచేయండి. మేళ్ల కొరకు నేను స్తుతించడానికి సహాయం దయచేయండి. నువ్వు ఇచ్చిన ఆత్మీయ వాతావరణం కొరకు స్తుతించడానికి కృప దయచేయండి. నువ్వు ఇచ్చిన ఈ యొక్క లోకరీతిగా ఉన్న ఆశీర్వాదాల కొరకు స్తుతించడానికి మాకు మంచి మనసు దయచేయండి. మరి పరిస్థితులు తారుమారైనా నేను స్తుతించడానికి సహాయం దయచేయండి. సంకట సమయంలో కూడా స్తుతించడానికి కృప దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వాళ్ళు కూడా స్తుతించే స్వభావము మీరు దయచేయండి. స్తుతిహీనత కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. నీ యందు భయభక్తులు గల వారికి నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నిన్ను ఆశ్రయించే వారికి నువ్వు సిద్ధపరిచిన మేలు గొప్పదని 31వ కీర్తన 19వ వచనం వాగ్దానంగా మీరు మాకు చూపినందుకు కూడా వందనాలు చెల్లిస్తూ ఈ రోజు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.